హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఆగస్ట్ 10th midnight 12 ఈరోజు మా ఆయన బర్త్డే సర్ప్రైజ్ చేయబోతున్నాము. కేక్ కట్ చేయడం మాత్రమే సర్ప్రైజ్ అనుకుంటున్నారేమో, ఒక ఇంపార్టెంట్ సర్ప్రైజ్ ఉంది. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, కంటిన్యూగా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది ఆ సర్ప్రైజ్ ఏమని. ప్రతి బర్త్డేకి 12 కేక్ కట్ చేయడం అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు. ఈసారి మా ఆయన బర్త్డేకి నిజమైన సర్ప్రైజ్ చేయబోతున్నాము. ప్రతి తండ్రి ఒక రోజు కోసం వెయిట్ చేస్తుంటారు. అదే తన పిల్లలు ఎప్పుడు ప్రయోజకులు అవుతారా, అది చూసి ఆనందపడదామా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి తండ్రి తన అచీవ్మెంట్స్ ఎప్పుడు గొప్పగా అనుకోడు. తన పిల్లలు ప్రయోజకులయ్యి వాళ్ళు ఒక మంచి దారిలో ఉన్నారంటే అది చూసి ఆనందపడాలని వెయిట్ చేస్తూ ఉంటారు. అదే వాళ్ళకి పెద్ద అచీవ్మెంట్. అలాంటి రోజే ఈ రోజు మా ఇద్దరు పిల్లలు ఒకేసారి ప్రయోజకులయ్యారు. ఈ గుడ్ న్యూస్ మా ఆయనకు మీకు ఒకేసారి రివీల్ చేయాలి, ఒకేసారి మీకు చెప్పాలి అనేదే మా ఈ వీడియో. బర్త్డే కేక్తో పాటు ఈ గుడ్ న్యూస్ని మా ఆయనకు షేర్ చేద్దాము. మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఆ సర్ప్రైజ్ తెలుస్తుంది. అంతే, ఓకే కదా. ఈరోజు కేక్ చాలా స్పెషల్గా ఉంటుంది. ఎప్పుడు కత్తితో చాకుతో కట్ చేసేది మాత్రమే చూసుంటారు. డిఫరెంట్గా ఈరోజు సుత్తితో కొట్టబోతున్నారు. చూద్దాం రండి, కేక్ ఎలా ఉందో చూసి కమెంట్ పెట్టండి. ఈ కేక్ పేరు పినియాటా కేక్ అని చెప్పేసి స్విగ్గీలో నుంచి ఆర్డర్ చేసినాము. 2 hours ముందు ఆర్డర్ చేసినాము. ఇప్పుడు వచ్చింది 2 hours తర్వాత వచ్చింది మాకు ఆర్డర్. ఇప్పుడు డాడీకి పోయి సర్ప్రైజ్ చేస్తాం. డాడీకి కళ్ళు మూస్తాం ముందు. మైక్ డాడీ పెట్టేదా? ఏం రా, కేకే కదా. ఎస్ ఆఫ్ కోర్స్. అదే కదా సర్ప్రైజ్. ఏం దాని కళ్ళు తీసేస్తే సరిపోయా. వద్దురా జోప ఇట్లా అట్లే పోండి అదే వేసుకో ఫస్ట్. అట్లే పోండి. ఓకే, అదే వేసుకో. చూడు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మామూలుగా కేక్ చాకుతో కట్ చేస్తారు కదా, ఇప్పుడు చూడండి డిఫరెంట్గా ఏం చేయాలో చూడండి. గట్టిగా ఉందా? ప్రెస్ చేయదండి, ఇక్కడ చూడండి, దీంతో కొట్టు. దాంతో కొట్టి కట్ చేయాలి ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కింద గ్లాస్ ఉందిరా. హ్యాపీ బర్త్డే టు గ్లాస్ యూ. పగిలిందేమో అనుకున్నా. అయ్యో, హ్యాపీ బర్త్డే. కేక్ కట్ అయిందా? కొట్టు, ఇంకా కొట్టు. అంతే. పైన లేయర్ అదే. హ్యాపీ బర్త్డే. కొరకండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బాంబు గదిగా ఉందా? సూపర్గా ఉందండి కేక్. వావ్, బాగుంది కేక్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. మొగం పని కొట్టకూడదు, తలపైన మాత్రం. నా అల్లుడు కాదు, నా కొడుకు బంగారు. నన్ను బాగా చూసుకుంటారు, తల్లిగా చూసుకుంటారు. మా అల్లుడుగా అనుకోలేదు, నా కొడుకు అనుకుంటాను. బంగారు కొడుకు. ఏమండి, కేక్ కటింగ్ మాత్రమే సర్ప్రైజ్ అనుకున్నారా? అంతే కదా, ప్రతి సంవత్సరం చేసేదే ఇది కూడా. మామూలుగా అయితే పిల్లలు ఏం చేస్తారు, కేక్ కటింగే కదా. మళ్ళా ఏదో వాళ్ళ శక్తి కొద్దీ గిఫ్ట్లు ఇస్తారు. ఈ రోజు వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అనేది చాలా సర్ప్రైజ్. మీకు చూసారంటే మీరు నిజంగా షాక్ అవుతారు. అది ఏం గిఫ్ట్ అని వాళ్ళు ఇప్పుడు చూడండి. పార్థు, ఏం గిఫ్ట్ భర్త? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. ఏమిది డబ్బులా? ఏమో చూడు, ఓపెన్ చేసి చూడండి. ఇది నిజమైన సర్ప్రైజ్. మీకు మీ రియాక్షన్ చూడాలని మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఏం ఎంత బాగా ప్యాక్ చేసినారా? చింపండి, తీసుకుంటు నువ్వే. చింపండి. ఏదో పేపర్. కవర్. డబ్బులు పెట్టినావా? డబ్బులు. డబ్బులే తీసుకో. ఓపెన్ చేసి చూడండి ఎంత డబ్బులు పెట్టినాడో. నువ్వే పెట్టినావా? నువ్వంటే డబ్బులు కాదులే. ఆఫర్ లెటర్ రా. అవునా? 3 days అయింది వచ్చి. రోజు అడుగుతా వచ్చిందా అంటే 3 రాలేదు. days అయింది. మేము ఈ 3 days మీకు తెలియకుండా దాచిపెట్టాలని ఎంత కంట్రోల్ చేసుకుంటాన్నామంటే అంత కంట్రోల్ చేసుకుంటాను. థ్యాంక్స్ రా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ.
హ్యాపీ బర్త్డే ఓకేనా. థ్యాంక్స్ రా. ఏరా రోజు ఆఫర్ లెటర్ వచ్చిందా 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 అని అడిగితే లేదు 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 అని చెప్పి 3 రోజులకు సతాయిస్తాను. దీనికోసమేనా బర్త్డే గిఫ్ట్గా ఇస్తామని. సర్ప్రైజ్ అంతా. థ్యాంక్స్ రా. యూ అచీవ్డ్ పర్తు. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. ఫస్ట్ థింగ్ వచ్చి నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను సంతోషపడినానో లేదో నాకు తెలియదు, కానీ నీకు వచ్చినప్పుడు మాత్రం నేను సంతోషపడినాను రా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్. ఈ ఆఫర్ లెటర్ వస్తేనే కదా కన్ఫర్మ్ అయ్యేది. అందుకే నువ్వు చెప్పినా కూడా నేను 4 రౌండ్లో సెలెక్ట్ అయినా నేను పట్టించుకోలేదు. అర్థమైందా? ఈ ఆఫర్ లెటర్ కోసమే వెయిటింగ్. థ్యాంక్స్ రా, నీకు నిజంగా చెప్తాను. హ్యాపీయా? థ్యాంక్ యూ. చిన్నప్పుడు అనుకున్న గోల్ రీచ్ అయినాడు ఇప్పుడు. సో వ్యూయర్స్, ఒక మాట చెప్తా నేను. చిన్నప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ఎల్కేజీ కూడా ఉండడేమో. అప్పుడు వచ్చి నేను అడిగేవాడిని, ప్రతి ఒక్కరిని అడుగుతారు కదా పిల్లలు, నువ్వు పెద్ద నాకు ఏం చేస్తావురా అని చెప్పి. వీడు ఆ వయసులోనే చిన్నప్పుడు నేను మా డాడీ లాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను అని చెప్పినప్పుడు నాకు సంతోషంగా ఉండింది అప్పుడు. బట్ ఈ రోజు వచ్చి హీ హాస్ ప్రూవ్ అంటే నేను వాడు ప్రూవ్ చేసుకున్నాడు చిన్నప్పటి నుంచి. బెస్ట్ బర్త్డే గిఫ్ట్ అంటే హలో ఇద్దరు బెస్ట్ అనుకున్నారా? ఇంకా బెస్ట్ ఉంది, ఇంకా బెస్ట్ ఉంది. నువ్వే ఇంకోటి ఇస్తావా? అంటే ఉండండి, వాడు ఇచ్చేది ఒకటి, ఇంకా దానికన్నా పెద్ద గిఫ్ట్ ఇంకోటి ఉంది, సర్ప్రైజ్ ఉంది మీకు. ఏమదే? చెప్తా. ఈ రోజు కోసమే వెయిట్ చేస్తాన్నాం మేము. మీ బర్త్డే రోజు చెప్పాలని మేము వెయిట్ చేస్తున్నాము. ఏం రాదు. పాతు నువ్వు చేసిన చూపించు. నీకోసం ఒక వీడియో చేశాను. ఓ బిగ్ బాస్ మరా? బిగ్ బాస్ మరి నిజంగా మీ డాడీకి ఎలా ఉండిందో తెలియదు కానీ నిజంగా నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. అసలు నా లైఫ్ మొత్తం చూసినట్టుంది. నిజంగా అది చూస్తా అంటే నా వల్ల కాలేదు, కంట్రోల్ చేసడానికి కాలేదు నా వల్ల. గిఫ్ట్ నా గురించి ఇంకో మెయిన్ పాయింట్ చెప్పాలి, ఆ సాంగ్ కాపీరైట్ వస్తుందని మేము పెట్టము. ఆ సాంగ్ తో చూస్తా అంటే నిజంగా మా వల్ల కాలేదు, అంత బాగుంది ఆ సాంగ్ తో చూస్తా అంటే. నిజంగా నా లైఫ్ మొత్తం చూసి ఆ మెమరీస్ అన్ని ఇచ్చినారా. థ్యాంక్స్ రా. నేను నిజంగా ఎన్నిసార్లు వచ్చాను తెలుసా ఆ వీడియో చూసి. హ్యాపీ బర్త్డే. చూడండి, ఇది ఆనంద బాష్పాలు. సంతోషంగా నా గురించి ఎవరు ఏవి చేయలే, ఇదే ఫస్ట్ టైం చేసింది. ఓకే థ్యాంక్స్ రా. చాలా థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. 2 మంచి సర్ప్రైజులు రా. దీనికన్నా బెస్ట్ సర్ప్రైజ్ ఇంకోటి ఉంది. మళ్ళా ఏం రా నువ్వు చేసిన వీడియో? లేదు, గత 3 నెలలుగా శ్యామ్ చాలా కష్టపడతా ఉన్నాడు. దీంట్లో ఒక క్లూ ఉంది, కనుక్కోండి. యూట్యూబ్ కాదు, యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయింది మనకు. నిజంగానా? పాపం బిడ్డ 3 నెలలుగా రాత్రి పగలు కష్టపడిన దానికి నిజంగా మానిటైజేషన్ స్టార్ట్ అయింది మనకు. ఏం రా నాకు చెప్పనే లేదు. అది అందుకే వెయిట్ చేస్తాను, ఇది చెప్పాలి. నిజంగానారా? అవును. జోక్ చేయదురా. ఫోన్ ఉంది అయింది. నాకెందుకు చెప్పలేదు? నీకు సర్ప్రైజ్ చేయాలి కదా మేము. ఎన్ని రోజులు ముందు గిఫ్ట్ ఇవ్వాలి కదా, దానికే. ఎన్ని రోజుల ముందు అయింది? అయింది, ఎప్పుడో అయిపోయింది. మేము చెప్పలేదు, మేము దాచిపెట్టినాము. మంచి గిఫ్ట్ ఏం చేయాలంటే నాకు ఇది అనిపించింది. ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వే కష్టపడి కాన్సెప్ట్స్ అవన్నీ చేసి అన్నీ చెప్పి మా దగ్గర తిట్లు తిని బాగా చేసిన దానికి నిజంగా చాలా హ్యాపీగా ఉందిరా. ఇంకోటి ఏమంటే మొత్తం సక్సెస్ అంతా నీదే.
ఇది కదా వాడిదే సక్సెస్ నిజంగా. రాత్రి పగలు నైట్ 3 గంటలకు 4 గంటలకు పడుకున్నాడు. నేను మర్చిపోతే ఎట్లా మెయిన్ క్యాండిడేట్ నువ్వు అంటే నాదేముందండి, జస్ట్ ఒక 10 నిమిషాలు చెప్పే కదా యాక్ట్ చేసినావు. ఒక 10 నిమిషాలు యాక్ట్ చేస్తాను అంతే నేను. మొత్తం వాడి నిజంగా చెప్పాలంటే ఆ కాన్సెప్ట్, ఐడియా, అది ఎడిట్ చేసేది, వీడియో తీసేది, మొత్తం thumbnail అన్ని మొత్తం వాడే తీసుకున్నాడు. ఆ క్రెడిట్ అంతా వాడికే. అదే కాదు చెప్పాల్సింది చాలా ఉన్నాయి. సో యాక్చువల్గా వీడు రాత్రిలో నిద్రపోడు. చూసారంటే ఇక్కడ డార్క్ సర్కిల్ కూడా వచ్చేసింది వీడికి. ఒక నిమిషం చేతి ఒక నిమిషం డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూసినారంటే మీకు అర్థమవుతుంది వాడి కష్టము ఏమంటే వాడికి. సో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళ మాకు మా అందరికీ తెలుసు మాకు షాప్ ఉందని. సో వాళ్ళ మదర్కి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అదొకటి హాఫ్ డే అయిపోతుంది టైం అక్కడ. మళ్ళీ వచ్చిన తర్వాత మా 3 రోజులు కంపల్సరీ షూటింగ్ ఉంటుంది. 3 రోజులు షూటింగ్ తీస్తాడు వాడే. అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పి మా దగ్గర చేపిస్తాడు. ఎన్నోసార్లు నా దగ్గర తిట్లు తిన్నాడు, చాలాసార్లు తిట్లు తిన్నాడు. వాడిని కొట్టంది ఒకటి నేను అంతేగాని, ఎందుకంటే వాడు చెప్పిందే మళ్ళీ చేపిస్తాడు ఒక్కొక్కసారి తప్పు చేస్తే. చాలా మంది మా ఆయన మాట్లాడే విధానము, మా ఆయన చేసేదంతా చాలా బాగుంది అన్నారు. ఎందుకంటే అదంతా మా శ్యామ్కే వెళ్తుంది ఆ క్రెడిట్ అంతా. ఎందుకంటే మా ఆయన తప్పు చేస్తే కూడా దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ ఎట్లా చెప్పాలని బాగా మార్చి బాగా చెప్పిస్తాడు. మా ఆయన బాగా కామెడీ చేస్తారు, మీరు బాగా చేస్తారు మీరు అట్లని. మా ఆయన ఎంతమంది మెచ్చుకుంటున్నారంటే నిజంగా ఒకసారి మాకేమనిపిస్తుంది, మా ఆయన లేకపోతే వీడియోనే ఉండదేమో, బోర్ అయిపోతుందేమో అన్నంత బాధ అయిపోతుంది మాకు. అంత బాగా చేస్తారు మా ఆయన. ఇప్పుడు ఆ క్రెడిట్ అంతా వాడికే పోతుంది. అవును. మళ్ళీ ఇంకొకటి ఏమంటే హాఫ్ డే చెప్పాను కదా, షాప్కి వెళ్తాడు, మధ్యాహ్నం వచ్చి షూటింగ్స్ చేస్తాడు. మళ్ళీ ఈవినింగ్లో నాకు ఒకసారి మీటింగ్ ఉన్నప్పుడు వాడే షాప్స్కి వెళ్తాడు. మళ్ళీ నైట్ అంతా మేల్కొని ఫస్ట్ వచ్చి ఎడిటింగ్ చేసి దాంట్లో మ్యూజిక్ కానీ లేదంటే సినిమా క్లిప్స్ కానీ యాడ్ చేయడము, ప్లస్ thumbnail చేయడం చాలా ఇంపార్టెంట్. thumbnails కూడా బాగా చేసి అన్నీ పెట్టి వీడియో మొత్తానికి కారణము. సో మేము యాక్చువల్ చెప్పాలంటే మా ఓనర్ ఈయనే, ఓకేనా. సో అది సో కాబట్టి చాలా థ్యాంక్స్ నాది, మంచి న్యూస్ చెప్పినారు నిజంగా. ఇంకొక న్యూస్ కూడా చెప్పాలి, ఇప్పుడే చెప్పేస్తున్నా. చెప్పండి, మీకు ఎట్లుందో ఆ ఫీలింగ్ ఓపెన్ చేసి చెప్పండి. ఓకే. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను చాలా తప్పులు చేస్తున్నాను వీడి విషయంలో. అది ఏమని చెప్పడానికి నాకు కొంచెం తప్పు కాదు, అది తప్పని, అది తప్పేలే. సో యాక్చువల్గా పిల్లలు అంటే పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, నా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కోరుకుంటాను. ఒక సినిమా యాక్టర్ అనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా సినిమా యాక్టర్లు కావాలని కోరుకుంటారు. ఒక ఐఏఎస్ అనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా ఐఏఎస్ అవ్వాలని కోరుకుంటారు. ఆ విధంగా నేను మా 2 పిల్లల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పి 2022లో డిగ్రీ అయిపోయింది. మళ్ళీ వాడు వచ్చి కేపీఓ అని ఒక నాలెడ్జ్ బేస్డ్ ప్రాసెసింగ్ అని కొన్ని నెలలు వెళ్ళాడు వాడు. వెళ్ళిన తర్వాత అది నైట్ షిఫ్ట్ కావడం వల్ల సన్నగా అయిపోతే ఇంకా మాకు చాలా బాధ వేసి నిలిపేసినాం. ఫస్ట్ నువ్వు సాఫ్ట్వేర్ నేర్చుకో అని చెప్పి మొత్తం ట్రైనింగ్ చేయాలని చెప్పి నేను చాలా టూల్స్ అన్నీ నేర్పించాను వాడికి. నేర్పించి వాడు కొంచెం నేర్చుకున్నాడు, కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లా ఉన్నాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళు ఎట్లయినా చేయాలని చెప్పి చాలా ఫోర్స్ చేసేసాను వీడిని. నిజంగా చెప్పాలంటే నేను చాలాసార్లు తిట్టాను, చాలాసార్లు కొట్టేదాన్ని కూడా పోయినాను. సో ఇవన్నీ చేసి లాస్ట్కి ఏమైందంటే నాకు ఈ మధ్య ఇప్పుడు రియలైజ్ అయింది ఏమంటే, నేను ఒక తండ్రి వచ్చి ఆయన యొక్క అభిప్రాయాన్ని రుద్ది వాళ్ళ కొడుకు దగ్గర అలా పనిచేయించడం తప్పు. వాడికి ఏం ఇంట్రెస్ట్ ఉందో అని కనుక్కోవాలని చెప్పి నేనేం చేస్తానంటే నాకు డైరెక్ట్గా చెప్పడు వాడు, ఎందుకంటే వాడికి భయము మొహమాటము. కాబట్టి నేనేం చేశానంటే మా బామర్దున్నాడు మనీ అనేసి, ఆ బామర్ది దగ్గర ఫోన్ చేయించి కనుక్కుంటే వాడికి యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వీడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు చిన్నప్పుడే వాడు ఎల్కేజీ, వాడు ఎట్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాడో ఇట్లా చిన్నప్పుడు కార్లో పోతా ఉన్నప్పుడు మేమేమంటే, డాడీ ఈ బిల్డింగ్ అంతా నాదే. చిన్నప్పుడు ఇంత చిన్న పిల్లడు, ఒక 4-5 years, డాడీ ఇదంతా నేను కొనేస్తాను అట్లని చెప్పేవాడు. అంటే ఫుల్ చిన్నప్పటి నుంచే వాడికి బిజినెస్ మైండ్. అది నేను ఐడెంటిఫై చేయలేకపోయినాను. ఎగ్జాటిక్ జూ అని ఎన్నెన్నో ఐడియాలు ఉన్నాయి వాడికి. నేను అన్నీ సర్ప్రైజ్ చేసినాను, నోరు మూసుకురా, ఎందుకంటే నాకు భయము వాడు దాంట్లో సక్సెస్ అవుతాడా లేదా అని ఒక భయము. కాబట్టి నేనేం చేశాను అంటే వాడు ఐడియాస్ అన్నీ సర్ప్రైజ్ చేసిన. ఇప్పుడు ఎగ్జాటిక్ జూ అని చెప్పినారు, చాలామంది పెట్టేసినారు బెంగళూరులో, కానీ ఎంత బాగా క్లిక్ అయిందిరా కదా, చాలా బాగా క్లిక్ అయిపోయింది. కాదు ఇంకా 2-3 ఉన్నాయి, ఇంకా చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి, బిజినెస్ ఐడియాస్. సో ఫైనల్గా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకంటే, ఒక తండ్రి వాళ్ళ కొడుకు చదువు ఒక్కటే చదువుకోవాలా, లేకపోతే సాఫ్ట్వేర్లోనే పోవాలా, లేదంటే డాక్టర్గానే పోవాలని అనుకోవడం దయచేసి అనుకోవద్దండి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమని కనుక్కొని దాంట్లో పంపిస్తున్నారంటే వాళ్ళు పైకి వస్తారు. పిల్లలకి ఒక్క ఛాన్స్ వాళ్ళ లైన్లలో వెళ్ళి చూడండి ఒకసారి. సో వాడికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏమని కనుక్కొని ఇప్పుడు ఏం చేసామంటే, వాడు షాప్కి వెళ్తున్నాడని ముందే చెప్పాను హాఫ్ డే.
సో ఇప్పుడు ఏం చేసామంటే మా షాప్ మొత్తం కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసాము. వాడికి ఇచ్చిన టైమో ఏమో తెలియదు కానీ మేము అమ్మాలనుకున్న షాప్ని వాడు డెవలప్ చేశాడు. ఇప్పుడు మేము అమ్మేస్తాం అనుకున్నాం షాప్ని యాక్చువల్గా. వాడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు టైమో నాకేమో తెలియదు కానీ వాడు తీసుకున్నప్పటి నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పటి నుంచి సేల్స్ వచ్చి చాలా ఇంప్రూవ్ అయింది. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు చేయలేదా అని. వాడు చిన్న చిన్న స్ట్రాటజీస్ చెప్పాడండి, అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. చిన్న చిన్న స్ట్రాటజీస్ పెట్టినాడు. ఆ స్ట్రాటజీస్ వల్ల ఏం చేస్తానంటే ఇన్కమింగ్ కస్టమర్స్ వచ్చి మోర్ నంబర్స్ అనేది పెరిగిపోయింది. అది నాకు ఆశ్చర్యం. చిన్న స్ట్రాటజీస్ కొత్తగా వస్తున్నారు కస్టమర్. మాకు పాత కస్టమర్లు రెగ్యులర్గా వచ్చేది కాకుండా నిన్న మొన్న అది చూసారంటే కొన్ని రీసెంట్గా 80% ఆఫ్ ద పీపుల్ వచ్చి కొత్త కస్టమర్సే వస్తున్నారు అనమాట. సో పిల్లలకి ఛాన్స్ ఇచ్చి చూద్దాము. నేనైతే ఛాన్స్ ఇచ్చేసాను, వాడు ప్రూవ్ కూడా చేసుకుంటున్నాడు. సో సక్సెస్ఫుల్గా వాడు అన్ని బిజినెస్లో పైకి రావాలని చెప్పి అందరూ దీవించండి. నేను కూడా దీవిస్తున్నాను రా శ్యాము. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా నువ్వు పైకి రావాలి, ఓకేనా? సో నేను హర్ట్ చేసిన 10 రోజులు కొట్టి తిట్టి అంతా నా మంచిగా చెప్పినావు అని నాకు తెలుసు. ఒకసారి నాకు ఇచ్చిన ఛాన్స్ నేను దాన్ని ఇప్పుడు అప్రూవ్ చేసుకుంటా ఉన్నా. థ్యాంక్స్ రా ఇంకోసారి. సో నాకు నిజంగా చెప్తాను, ఈ బర్త్డే అనేది చాలా 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 నాకు ప్రీషియస్. ఎందుకంటే ఒక అబ్బాయి సెటిల్ అయినాడు, నువ్వు సెటిల్ అయినావు. ఈ ఒక తండ్రికి దీన్ని మించిన సర్ప్రైజు లేకపోతే బిగ్గెస్ట్ సంతోషం అనేది నాకు తెలిసి ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి. ఏం రా పార్తో నీకు కూడా రా మమ్మీ చెప్పేస్తామా మళ్ళీ ఏం రా ఇంకోటి అదే ఉంది ఇంకో సర్ప్రైజ్. ఏమైందిరా మళ్ళా ఏందిరా వీళ్ళ డాడీకి కొత్త స్కూటర్ తీస్తా ఉన్నా. ఏం రా జోకులు వేస్తున్నావా? నిజంగానే స్కూటరా? అవును. ఏంది కొత్త కొత్త అవునండి. గిఫ్ట్ నీకు. ఇప్పుడు వాడు ఇప్పుడు ప్రయోజనం సంతోషపడ్డారు కదా, అది ప్రూవ్ చేసుకునే దానికి వాడు ఒక గిఫ్ట్ కొనిస్తాడు నీకు. మాట్లాడైపోయింది, అంతా అయిపోయింది. ఏం రా చెప్తున్నారు? నాకు ఇష్టమైన బండే, టాప్ అండ్ మోడల్. నాకు వచ్చిన దీంతో నేను చేసిస్తాను. మా డాడీకి ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ నేను నా ఓన్ మనీతో. సీరియస్ గా థ్యాంక్స్ రా. రేఖ ఏం రా ఇన్ని సర్ప్రైజ్ నా వల్ల నాకు అసలు మైండే పని చేయడం లేదురా. నాకు ఎన్ని సర్ప్రైజ్లు అనుకునేది నేను సింపుల్గా అనుకున్నాను. మీరు కేర్ కట్ చేస్తారు వీళ్ళు అని అనుకున్నాను. చూసినారంటే ఫస్ట్ సర్ప్రైజ్ పార్తది, మళ్ళీ సెకండ్ సర్ప్రైజ్, మూడోది యూట్యూబ్ మానిటైజేషన్, నాలుగోది వచ్చి బండి అంట. మై గాడ్ అయ్యో. ప్లస్ ఇంకొకటి ఏవి చూపించినారు, అది నాకు అయితే నిజంగానే సర్ప్రైజ్. ఏంద్రా ఎన్ని సర్ప్రైజ్లు, భయంగా ఉందిరా నాకు. ఇంత సంతోషాన్ని తట్టుకుంటాను లేదరా. ఏం కాదు దేవుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మన పైన. వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, మీరు మా ఛానల్ చూడబట్టే మాకు మానిటైజేషన్ అనేది అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా చెప్తున్నా, పేరున మా కమెంట్లు పెట్టిన ప్రతి ఒక్కరికి, మా వ్యూస్ చూసిన ప్రతి ఒక్కరికి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నిజంగా చెప్తున్నాను ధన్యవాదాలు. మాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీసేదానికి ఎంకరేజ్ చేయాలి. మీ కమెంట్లు, మీ సబ్స్క్రిప్షన్ దా మాకు ఇంకా ఇంపార్టెంట్. నాకు ఇంకా షాక్ నుంచి బయటికి రాలే. సరే బాగా చెప్పేస్తావా? ఎలా ఉందండి ఈ వీడియో తప్పకుండా మీరు కంటిన్యూగా చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దండి. ఫుల్ సర్ప్రైజ్. దయచేసి మీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏమని కనుక్కొని ఒక్క ఛాన్స్ వాళ్ళకి ఇచ్చి చూడండి. 3 years ఇప్పుడు నేను వేస్ట్ చేస్తాను. నేను యాక్చువల్గా 2022లో డిగ్రీ అయింది. ఈ 3 yearsగా మధ్యలో జాబ్కి వెళ్ళాడు, వదిలేసేయండి. 3 yearsగా వాడు మేము బిజినెస్ పెట్టినంటే వాడు ఎక్కడో వచ్చింటాడు. అదే ఆ విధంగా మీ ఇంట్రెస్ట్ని టర్న్ చేసుకొని జీవితంలో అందరూ పైకి రావాలని చెప్పి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. తల్లిగా నాది ఒక కోరిక. నా కొడుకు నాకు ఎప్పుడో చెప్పినాడు, ఈ ఆశలన్నీ తన ఇంట్రెస్ట్ అంతా చెప్పినాడు. కానీ మా ఆయన ఆశని నిరాశపరచడం ఇష్టం లేకుండా వాడి ఆశను కూడా కంట్రోల్ చేసి నేను చిన్న తప్పు చేశాను. మీరు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయొద్దండి. తల్లిదండ్రులు ఇద్దరు ఇంపార్టెంట్. ఈ వీడియో ఇంతతో ముగించుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ బటన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్. బాయ్.